తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. వ్యవసాయోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నారు. మరోవైపు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై విస్తృత ప్రచారం కోసం గ్రామ సభలు నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. కలెక్టర్ల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందించడానికి సెక్రటేరియట్ నుంచి అందుబాటులో ఉన్నారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా 4 అంశాల మీద చర్చించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే నిన్న కలెక్టర్లకు పంపించిన సమాచారం మేరకు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటుగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ విషయాలకు సంబంధించి చర్చించాలని చెప్పేసి అయితే వారికి సమాచారం అందించారు. వీటితో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పుడు దాని పేరు మార్చి రైతు భరోసాగా మార్చడం జరిగింది. రైతు భరోసాని రాబోయే 26వ తేదీ నుంచి, జనవరి 26వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇటీవల క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఒక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని పెంచి ఒక 1,000 రూపాయలకు పెంచి దాదాపుగా 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. అది మొత్తంగా ఒక ఏడాదికి వచ్చేసి 12,000 రూపాయలు ఒక ఎకరానికి అయితే ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద భారీగా ఆర్థిక భారం పడనుంది. ఇవే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎవరైతే భూమి లేకుండా నిరుపేదలు ఉన్నారో వారంతా కూడా రైతు కూలీలుగా పనిచేస్తున్న వారు ఉన్నారో వారికి, రైతు కూలీలందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. వీరికి ఇందులో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉంటుందో ఆ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి వారి జాబ్ కార్డుల ఆధారంగా వారందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే ప్రాథమికంగా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇవే కాకుండా రేషన్ కార్డుల జారీకి సంబంధించి చూసుకున్నట్లయితే గడిచిన 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో ఎక్కడ కూడా పంపిణీ చేయలేదని చెప్పేసి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అదే విషయాన్ని చెప్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 80 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఇంకా 30 నుంచి 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి, అందుకోసం దరఖాస్తులు కూడా వచ్చాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. వారిలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించి వారందరినీ కూడా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డుల జారీతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. మంత్రులు కూడా దిశానిర్దేశం చేసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్నారు.